హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినంటి, ఎందుకంటే నాన్న మా బాబా చనిపోయి 10 years అయితే మా అన్న పూజ చేసిండు అనమాట. మా అన్న వాళ్ళు పూజ చేసిండ్రు. పూజ చేసి ఇంకా అక్కడికి వెళ్ళాను నేను. వెనస్డే రోజు వెళ్ళినంటి. సో అక్కడ నుంచి పాతింటికి వెళ్ళినవి. పాతింటి నుంచి మళ్ళీ కొత్త ఇంటికి వచ్చాము. అన్న పెద్దన్న కట్టిన ఇల్లు ఇది. సో ఎక్కువ అయితే అన్న జాబు కొత్త ఇంటికాడనే పాతింటికాడనే ఉంటుంది జాబు, కాబట్టి అన్న అక్కడే ఉంటారు ఎక్కువ. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట ఈ ఇంటికి. పిల్లలు ఎక్కువైతే ఇక్కడే ఉంటూ ఉంటారు. మా అన్నయ్య పిల్లలు వస్తూ ఉంటుంటారు. వీక్లీలో ఎక్కువసారి వీక్లీలో ఒక 3-4 days వస్తుంటుంది. వదిన కూడా వస్తుంటే క్లీన్ చేసేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా అన్నయ్య జాబ్ అక్కడ కాబట్టి, మా అన్నది అక్కడ జాబ్ కాబట్టి అక్కడ ఉండాల్సి వస్తుంటుంది. సో ఇంకా ఇక్కడ నేను ఇంకా అక్కడికి వెళ్ళినాక నేను ఇంకా వీడియో చేసుకుందామని ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్ ఫ్రెండ్స్. సో చాలా బాగుంది. క్లాత్ కాటన్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మాత్రం. నాకు అది బాగా నచ్చింది. కలర్ కూడా బాగుంది. సో ఇంక ఇక్కడే మనకు సిల్వర్ది బార్డర్ ఇచ్చారనమాట. కింద కొద్దిగా సిల్వర్ కలర్లో బార్డర్ ఇచ్చారు. చున్నీ కూడా చాలా బాగుంది. సో ఇదే డ్రెస్ వేసుకొని వచ్చాను అనమాట నేను. ఇంకా ఇక్కడికి ఇంకా మార్నింగ్ లేసేసాం. వెనస్డే రోజు అయింది. దీన్ని మేము ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చామన్నమాట. ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చాము ఈ ఇంటికి. వెనస్డే రోజు కొత్త ఇంటికి వెళ్ళాం. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట డ్రెస్ ఎలా ఉందో అని. సో ఇంకా అక్కడికి వెళ్ళాక మా దీక్షకి అయితే నా పండుగ అనమాట. ఏంటంటే ఇంకా సాంగ్స్ పెట్టుకుంది యూట్యూబ్లో. తన సాంగ్స్ కూడా పెద్దగా ఉంటుంది. టీవీ చాలా పెద్దగా ఉంటుంది. మేబీ అది ఎంతనో ఉంటుంది, 50 inches అది ఎంతనో ఉంటుంది. నాకు అంతగా తెలీదు. దానిపైన స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తుంది. ఆ వీడియోస్ కూడా కొద్దిగా చెక్ చేసుకున్నాను. అంటే కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మనకి మా ఇంట్లో చిన్న టీవీలు అంత క్లియర్గా కనిపించకపోతుండే. సో అక్కడికి వెళ్ళాక ఇంకా మా పిల్లల పండుగ అంటే పండుగ అనమాట. ఇంకా ఆమె ఏంటి సాంగ్స్ పెట్టుకొని రీల్స్ చేస్తూ పోయిందామె. సో ఇంకా మా బాబుకి అయితే వాడు కూడా వెళ్ళి వాడు కూడా పైకి వెళ్ళి ఇంకా పతంగులు ఎగరేసి వచ్చిండు. ఇంకా ఇలా వచ్చినప్పుడల్లా క్లీన్ చేసేసి అంతా తుడుస్తూ ఉంటాం అనమాట. కాసేపు కూర్చొని తినేసి నేను మా వదిన ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. ఇంకా అట్లా కాసేపు పడుకున్నాం, అక్కడే ఉన్నాం. కాసేపు ఉండి ఈవినింగ్ ఇంకా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా నేను మొహం గాడు వేసేసుకొని వస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇక్కడికి మా ఇంటికి వచ్చేసేయాలని ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇంకా ఈవినింగ్ వరకు ఉండేసి పిల్లలకు స్కూల్స్ ఉన్నాయని వచ్చేద్దామని ఇంకా వచ్చేద్దామని రెడీ అవుతున్నాను. నేను మాకు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. పెద్దగా ఉంటుంది, సైలెంట్. నాకైతే వీడియోస్కి అయితే సైలెంట్గా మంచిగా అనిపించింది. అంటే ఏ శబ్దం రాదు. వితౌట్ వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఇవ్వకున్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడితే మంచిగా ఉంటుంది. అంటే శబ్దాలు రోడ్ల పైన బండిలు అలాంటివి ఏం రావు శబ్దాలు అక్కడ. మాకైతే ఇక్కడ మా ఇంటి ముందరనే రోడ్ మీద బండ్లన్నీ పోతాయి. మాకు ఊరికి బంద్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇవ్వకుండా నడుస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా నేను మాట్లాడని చేశాను అందులో కూడా బాగానే. ఇంకా మా పాప రీల్స్ కోసం సాంగ్స్ పెట్టింది అక్కడ. ఆ సాంగ్స్ వల్ల నేను మళ్ళీ బంద్ చేసి నా వాయిస్ అక్కడ బంద్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ. సో ఇంటికి వచ్చేసాము. ఇక్కడికి మా ఇంటికి వచ్చేసినాక ఇంకా మార్నింగ్ రోజు సాటర్డే రోజు ఇది బ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా సాటర్డే రోజు ఇది షూట్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే వాళ్ళకి ఇంకా పూరి క్యారెట్ ఫ్రై చేసి కడుతున్నాను. పిల్లలకి హాఫ్ డే ఉంటుంది. సో ఓన్లీ 10:30 వరకు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అనమాట కట్టేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.